హలో అండి, అందరూ నమస్కారం. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 2 డేస్ బ్యాక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా ఈ నోటిఫికేషన్లో సింగిల్ ఎగ్జామ్తో నిర్వహిస్తారా లేదంటే కనుక ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఎన్రోల్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఇది ఒకటేనా, ఇంకేదన్నా నోటిఫికేషన్ ఉన్నదా, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందు నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇదే నోటిఫికేషను. దీనిలో పే స్కేల్ వచ్చేసరికి 25,000 నుంచి 80,000 దాకా ఇవ్వడం జరిగిందనమాట. ఏజ్ వచ్చేసరికి ఏంటంటే కనుక 18 నుంచి 42 ఇయర్స్ దాకా. కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే కనుక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక 3 ఇయర్స్ దాకా ఉంటుంది. అది నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తాడు, అది ఒకసారి నిదానం చూసుకోండి. తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి ఎగ్జామినేషన్ డేట్ అయితే కనుక ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. దాన్ని సపరేట్గా అనౌన్స్ చేస్తామని చెప్పని కూడా 1.4లో తెలియజేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 1.4లో చూడండి, అక్కడ కనబడుతుంది. ఓకే కదా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 7 పోస్ట్స్. అవి కూడా క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు. క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు అంటే లాస్ట్ టైం మిగిలిపోయినటువంటి పోస్టులని ఈ సంవత్సరం భర్తీ చేయడం అనమాట. లేదంటే కనుక లాస్ట్ నోటిఫికేషన్లో మిగిలిపోయినటువంటి పోస్టులని ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నట్లు అనమాట. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ అనేది ఉండాలి. ఓకే కదా. ఇదిగోండి, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 5 years అని చెప్పని. అవన్నీ ఒకసారి చూసుకోండి నిదానంగా. దీనికి అప్లై చేయడానికి కావాల్సినటువంటి ఫీజు వచ్చేసరికి 250 రూపీస్ ఏమో అప్లికేషన్ ఫీజు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 80 రూపీస్. మొత్తం 330 రూపీస్ ఉంటే కనుక ఈ ఎగ్జామినేషన్కి ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే కదా. ఇవి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ మెన్షన్ చేశారు. శ్రీకాకుళము, విజయనగరము, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు. అన్నీ దాదాపుగా అన్నీ ఓపెన్ కేటగిరీలోనే వాళ్ళని పోస్టులు ఇచ్చారు. కృష్ణా, గుంటూరు మాత్రం ఎస్సీ ఎస్టీలకు కూడా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే కదా. నెక్స్ట్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ నోటిఫికేషన్లో అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా మెన్షన్ చేశారు. చూడండి, ఎక్కడా కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుందని కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్కీమ్ కానీ వాళ్ళు తెలియజేయలేదు. మామూలుగా అయితే నోటిఫికేషన్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్కీమ్ చూడండి, అది మెయిన్స్కి సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. అది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేపాటి 150 క్వశ్చన్స్, 150 minutes ఉంటుంది, 150 మార్క్స్. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ కూడా 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్. మొత్తం 300కి అయితే ఉంటుంది. అంతకుముందు లాస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో అయితే 50 మార్క్స్ వచ్చేపాటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వచ్చేసరికి 100 మార్క్స్, 150తో మనకి ప్రిలిమ్స్ నిర్వహించేవాళ్ళు. ఇది ఇక్కడ ఆ పాయింట్ మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామే నిర్వహిస్తారు. ఓకే కదా. తర్వాత నెక్స్ట్ ఈ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్గా సిపిటి ఉంటుందన్నమాట. సిపిటి నిర్వహిస్తారు. సిపిటి వచ్చేసరికి దాంట్లో మనం జస్ట్ క్వాలిఫై అయితే చాలు. 100 మార్క్స్ ఉంటుంది ఎగ్జామినేషను. ఎస్సీ ఎస్టీ బీడీ వాళ్ళకి వచ్చేపాటికి 30, బీసీలకు వచ్చేపాటికి 35, ఓసీలకు వచ్చేపాటికి 40 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఇంక తర్వాత టాప్ ర్యాంక్ ఎవరికి వస్తే జాబ్స్ వాళ్ళకే వస్తాయి. ఓకేనా. ఈ నోటిఫికేషన్లో మాత్రం ఎటువంటి ప్రిలిమ్స్ని మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండదు, డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామే ఉంటుంది. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే 104 పోస్టులతో లాస్ట్ టైం మనకి ఇస్తామని చెప్పని నోటిఫికేషన్ తెలియజేయడం జరిగింది. అవి అయితే రాలా ఇంకా. ఇది జస్ట్ క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. ఫ్రెష్ వేకెన్సీస్ ఇంతవరకు వాళ్ళు రిలీజ్ చేయలే కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా కన్ఫామ్గా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది అది ఎవరికి తెలియదు. నెక్స్ట్ మంత్లో రావచ్చు, లేదా పై మంత్లో రావచ్చు, లేదంటే జాబ్ క్యాలెండర్తో పాటే నీచ్చు. కాబట్టి మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అవుతూ ఉంటే నెక్స్ట్ టైం ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి మనం సిలబస్ మీద మంచి గ్రిప్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్ బాగా రాయగలుగుతాం. ఓకే కదా. నెక్స్ట్ ఈ ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ప్రిలిమ్స్ ఉంటుందో లేదో అది కూడా ఆ నోటిఫికేషన్లో తెలియజేస్తారు. అది ఇప్పుడు మనం చెప్పలేం. ఓకేనా. థ్యాంక్ యూ.